విశాఖలో మరో చీటీల మోసం వెలుగులోకి వచ్చింది. పప్పుల చీటీతో మొదలుపెట్టి ఇప్పుడు ఒక్కొక్కరు వద్ద నుంచి లక్షల రూపాయల చీటీలు కట్టించుకొని మోసం చేశారంటూ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ వద్ద నుంచి చీటీలు కట్టించుకొని అనకాపల్లికి పారిపోయిన నిందితుల వద్ద నుంచి తమకు డబ్బులు ఇప్పించండి అంటూ విశాఖ సిపి శంకభ్రత బాగ్చిను బాధితులు ఆశ్రయించారు. ఈ అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు. నరేష్, విశాఖపట్నంలో రోజురోజుకు చిట్టీల బాధితులు పెరిగిపోతూ వస్తున్నారు. తాజాగా ఇప్పుడు కంచరపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో మరొక చిట్టి బాధితులు విశాఖ సిపి శంకరత బాగ్చిని ఆశ్రయించారు. తమకు న్యాయం చేయనంటూ కోరినా సరే తమకు న్యాయం జరగలేదు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఏం జరిగింది, వారు చిట్టీలు ఎవరి దగ్గర మోసపోయారు అంశంపై కూడా అడ్డు తెలుసుకున్న ప్రతిచేద్దాం. మనతో పాటు బాధితులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, అదేవిధంగా మీరు ఎవరి దగ్గర చిట్టీలు వేశారు, ఎంతమంది వరకు ఉంటారు, ఏ విధంగా జరిగింది మోసం మీకు? కంచరపాలెం గ్రామ కాపురస్తులం అండి. మేము విశాఖపట్నం కంచరపాలెం గ్రామము కప్పరాడ ఆ పరిధిలో మేము జీవిస్తున్నాం అండి. మా ఇంటికి దగ్గరలోనే ఉండే ఆమె రమణమ్మ, వంగలపూడి రమణమ్మ అని ఆవిడ నమ్మకంగా దసరా చీటీలు, ఈ పాట చీటీలు ఇలాంటివి ఫస్ట్లో డ్రా చీటీలు తీసేదండి. 25 మందివి నెలకి 6,000 చొప్పున ఇలా వేసుకుంటే మనకి 1,50,000 రూపాయలు లాస్ట్గా ఉన్న వాళ్ళకి వస్తుంది. మిగతా వాళ్ళు పాడుకుంటే పాట నష్టం పోను, చేతికి ఎంత వస్తుందో అంత వస్తుంది, ఈ నష్టం అందరికీ లాభాల కింద పంచుతాము అని ఆవిడ చెప్పడం జరిగిందండి. ఆ ప్రకారంగా మేము అందరం ఇష్టమయ్యి వేసామండి. 25 మంది సభ్యులము వేసామండి. 12 చీట్లు రన్ అయిన తర్వాత ఆవిడకి హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయిందండి. సడన్గా దారిలోనే వెళ్ళేటప్పుడు ఆటోలో తీసుకెళ్తున్నప్పుడు ఆ ఆటోలోనే చనిపోయిందండి. కొడుకులు, పెద్ద కొడుకు ఏమో సోమేశ్వరరావు ప్రదీప్ కుమార్, చిన్న కొడుకు సోమేశ్వరరావు. ప్రదీప్ కుమార్ భార్య శైలజ అన్న ఆమె బాగా ఇందులోని ఇన్వాల్వ్ అయ్యి, మేము ఈ చీటీలు రన్ చేసేస్తాము, మీరు ఈ 13 చీటీలు కూడా ఎవరెవరైతే పాడలేదో అందరూ వచ్చి పాడుకోండి, ఈ పాడేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ కట్టండి, మిగతా అమౌంట్లు ఎంతెంత అయితే వీళ్ళు కట్టాలో మీరు చివరి వరకు కట్టాలి కదా 25 మంత్స్ను అనేసి అని చెప్పి వాళ్ళని, మమ్మల్ని అందరినీ పాడేసిన వాళ్ళని పాడలేని వాళ్ళని పిలిచి మీటింగ్ పెట్టి, మేము మీరు కట్టేయండి, ప్రతి నెల పాట వేసేస్తాము, మీరు అవసరమైన వాళ్ళు పాడుకోండి, మేము కలెక్షన్ చేసి సెటిల్మెంట్ చేసేస్తామని అంటే మేము 13 చీట్లు కూడా కట్టేసామండి. చివరి వరకే కట్టేసాము. ఇప్పుడు నేను ఒక్కదాన్నే నా తరపు నుంచి 7 చీటీలు వేయించేసానండి. వాళ్ళందరూ రోజు మా ఇంటి మీదకి వచ్చి నన్ను, మా నాన్న హింసలు పెడుతున్నారు నన్ను, నా కుటుంబాన్ని. ఈ డబ్బులు మీకే మేము ఇచ్చాము, మీ ద్వారా వేయించాము, ఆవిడ చచ్చిపోతే మాకేటి, బ్రతుకుంటే మాకేటి, ఎప్పుడు మీరు ఎలాగైతే చీటీ డబ్బులు తెచ్చిచ్చేవారో ఇవి కూడా మాకు అలాగ ఇచ్చేయండి అని చెప్పి వాళ్ళు అడుగుతున్నారు. వీళ్ళు ఇవ్వలేంది నేను వాళ్ళకి ఎలాగ సెటిల్మెంట్ చేస్తాను చెప్పండి సార్. ఇప్పుడు అడిగితే రివర్స్ అండి. వాళ్ళ ఆవిడ శైలజ అయితే చాలా దారుణంగా మాట్లాడుతుంది. పోలీసులు కంప్లైంట్ ఇచ్చారా, ఏమంటున్నారు అసలు? సార్ 5th టౌన్లో పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చామండి. వచ్చారండి, ఆయన వచ్చారు, వాళ్ళ భార్య వచ్చారు, వంగలపూడి ప్రదీప్ కుమార్, వంగలపూడి శైలజ ఇద్దరు వచ్చారు అటెండ్ అయ్యారు తప్ప మరి అటు నుంచి వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు, ఇటు వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి రెస్పాన్స్ లేదు. చిట్టీలు పేరిట కూడా పూర్తిగా ఎవరైతే చిట్టీలు వేశారో ఆ ప్రధాన మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు చిట్టీలు ఇవ్వకుండా వేధిస్తున్నారని విశాఖ పోలీసులను ఆశ్రయించారు. అయితే పూర్తిగా కంచరపాలెం పోలీసులు ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా పోలీసులు కూడా ఏమీ చేయడం లేదని, తమ చిట్టీలు డబ్బులు ఇప్పించారని, లేదంటే మాకు చావే శరణమని కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెళ్లిళ్ళ పేరిట, అదేవిధంగా ఉద్యోగాల కోసం మరోవైపు చాలామంది కూడా తమ కడుపు కట్టుకొని మరి కూడా ఈ డబ్బులు కట్టిన నేపథ్యంలో పూర్తిగా కూడా తమ మోసపోయామంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీడియో రమేష్ రెడ్డితో నరేష్, సాక్షి టీవీ, విశాఖపట్నం నుంచి.